అందరికీ నమస్కారం. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పతాక కార్యాలయం కువైట్లోని పౌరులు మరియు ప్రవాసులను కోరింది. ఎవరైతే తమ యొక్క చిరునామా అప్డేట్ చేసుకొని వారు ఉన్నారో వాళ్ళు అప్డేట్ చేసుకోవాలని చెప్పి కోరింది. వివరాల్లోకి వెళితే ఈరోజు సోమవారం నుంచి ప్రారంభమయ్యే 30 రోజుల్లోపు అధికారిక పత్రాలను అందించడం ద్వారా సుమారు 5,500 మంది వ్యక్తులు తమ యొక్క నివాస చిరునామాలను అప్డేట్ చేసుకోవాలని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్లోని పౌరులు మరియు ప్రవాసులకు పిలుపునిచ్చింది. ఇంటి యజమాని ఆమోదం లేదా భవన కూల్చివేత కారణంగా 5,501 మందికి నివాస చిరునామాలు రద్దు చేస్తున్నట్లు అథారిటీ ప్రకటించింది. ఈ వ్యక్తులు తమ యొక్క కొత్త చిరునామాలను 30 రోజుల వ్యవధిలోగా రిజిస్టర్ చేసుకోవాలి. లేకపోతే 1982లోని చట్టం నెంబర్ 32లోని ఆర్టికల్ 33 ప్రకారం జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఒక వ్యక్తికి 100 దినాల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి డైరెక్టర్ జనరల్ మన్సూర్ ఆల్ నిజాం గారు తెలిపారు. రెసిడెన్షియల్ అడ్రస్ మార్చడం వల్ల సివిల్ కార్డు చెల్లదని చెప్పి ఆయన వివరించారు. కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ పౌరులు కానీ మీరు ఉంటూ ఉన్న పాత చిరునామా ఏదైతే ఉందో కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ పౌరులు కానీ మీరు ఉంటూ ఉన్న పాత చిరునామా ఏదైనా సరే యజమాని ఆమోదం లేకపోవడం వల్ల లేకపోతే ఆ యొక్క భవనాన్ని కూల్చితే మీరు కొత్త చిరునామాలు కొత్త అడ్రస్లో ఉన్నట్లయితే దయచేసి 30 రోజుల్లోపు మీకు కొత్త అడ్రస్ ఏదైతే ఉందో యజమాని ద్వారా కావాలంటే అద్దెకు సంబంధించిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క అగ్రిమెంట్ను రసీదును మరియు డేటాను ధృవీకరించి ఇంటి యజమాని నుంచి ఒక అగ్రిమెంట్ సమర్పించడం ద్వారా మీ యొక్క కార్డును అప్డేట్ చేసుకోవచ్చని చెప్పి ఒకవేళ భవనాన్ని కూల్చివేస్తే కానీ మీరు కొత్త చిరునామాల్లో ఉంటే ఆ యొక్క ఇంటి యజమాని నుంచి అగ్రిమెంట్ తీసుకుని వెళ్ళి మీరు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కార్యాలయంలో బతాకా కార్యాలయంలో మీరు కొత్త చిరునామా ఇవ్వడం వల్ల మీకు ఆ యొక్క అడ్రస్ అనేది అప్డేట్ అవుతుంది. లేకపోతే 100 దినార్లు జరిమానా ఆ యొక్క బతాకా పనిచేయదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క కొత్త నిర్ణయం ఏదైతే ఉందో కేవలం అడ్రస్ మారిన వారికి మాత్రమే అడ్రస్లో ఇప్పుడు మీరు బతాకా ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. అలా భవనం కూల్చివేసిన వారు అడ్రస్ మార్చిన వారు 5,501 మంది ఉన్నారని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. అలాగే కువైట్ మొబైల్ ఐడి అప్లికేషన్ నుంచి వారి యొక్క సివిల్ ఐడి కార్డును సస్పెండ్ చేయబడుతుంది మరియు రద్దు చేయబడుతుంది. అయినప్పటికీ సాహెల్ యాప్లో వాళ్ళ యొక్క డేటా ఉంటుందని చెప్పి సాహెల్ యాప్ ద్వారా వారికి ఇప్పటికే సందేశం రూపంలో హెచ్చరికలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. సాహెల్ యాప్ ద్వారా మీకు కానీ హెచ్చరిక వచ్చి ఉంటే కానీ మీ అడ్రస్ను మార్చుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.